హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు డిఆర్ అరియర్స్ గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియో తెలుసుకోబోతున్నాం. అలాగే జీవో నెంబర్ 14 మరియు 51ల ప్రకారం 6 విడతల అరియర్స్ సైట్లో రీవాల్యుయేషన్ కోసం అయితే ఉన్నాయి. ఆ వివరాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచింది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. సో ముందుగా మనం ఈ డిఆర్ అరియర్స్ గురించిన తాజా సమాచారం విషయానికి వచ్చినట్లయితే మనకు పెండింగ్లో ఉండే డిఏ అరియర్స్ అనేవి సిపిఎస్ ఎంప్లాయీస్కి అయితే జీవో నెంబర్ 14 ప్రకారం పిఆర్సి అనేది సో డిఏ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది 2018 జూలై నాటికి చెల్లించవలసి అయితే ఉంది 10 నెలలకు సంబంధించి. సో తర్వాత 2019, 2020 ఈ విధంగా డిఏ ఇన్స్టాల్మెంట్స్ అనేవి చెల్లించాల్సి అయితే ఉందండి సిపిఎస్ ఉద్యోగులకి. మొత్తం 30 నెలలు పెండింగ్ అయితే ఉన్నాయి. అలాగే జీవో నెంబర్ 51 ప్రకారంగా చూసుకున్నట్లయితే డిఏ అనేది ఇక్కడ కూడా ఒక 30 ఇన్స్టాల్మెంట్ అయితే పెండింగ్లో ఉన్నాయి. సో పెండింగ్ డిఏ అరియర్స్ అనేవి జెడ్పీపీఎఫ్, జీపీఎఫ్, జీపీఎస్, సిపిఎస్ ఎంప్లాయీస్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే వీరికి 18 నెలల డిఏ అరియర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇంకా జీవో నెంబర్ 113 ప్రకారంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 16 నెలల పెండింగ్లో ఉన్నాయండి ఇక్కడ కూడా డిఏ అరియర్స్ అనేవి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇందులో జీవో నెంబర్ 14లో 30 నెలల అరియర్స్, అలాగే జీవో నెంబర్ 51లో 30 అరియర్స్, అలాగే 2021లో 3 విడతల చొప్పున సబ్మిట్ చేసిన 6 విడతల డిఏ అరియర్స్ బిల్స్ డిడిఓల సిఎఫ్ఎంఎస్ లాగిన్లో రీవాలిడేషన్ కోసం మళ్ళీ రీజనరేట్ అవుతూ ఉన్నాయండి. సో వాటిని యథావిధిగా ఎటువంటి అటాచ్మెంట్లు లేకుండా డిడిఓలు బయోమెట్రిక్ అథెంటికేషన్తో రీసబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే గమనించవలసిన విషయం, జీవో నెంబర్ 66లో 18 నెలల అరియర్స్ మరియు జీవో నెంబర్ 113లో 16 నెలల అరియర్స్లకు సంబంధించి ఇంతవరకు బిల్ సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ కాలేదండి. సో మిగతావి అయితే అవి డిడిఓలు రీవాలిడేషన్ కోసం అయితే రీసబ్మిట్ చేస్తూ ఉన్నారు. సో అవి అయితే జమ అయ్యేదానికి అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉన్నారండి. సో ఇది ఏపీ ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షన్కి సంబంధించిన డిఆర్ అరియర్స్ గురించి తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.